హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు దయచేసి మీరు ఆలోచన చేయండి, ఓకేనా? మేము ఇంతకుముందు చక్కగా ఒక అన్న అయితే కనుక ఈ విషయాన్ని గురించి వాయిస్ మెసేజ్ పెట్టాడు. సో దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వము మరి డిఎస్సి అభ్యర్థులకు గత 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థులకు ఉన్నటువంటి బాధ, ఆవేదన, వారు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. డిఎస్సి రాయటానికి అర్హత లేనప్పుడు, అంటే వయోపరిమితి మీరు 42 నుంచి 44కి ప్రభుత్వం పెంచింది, అది కూడా ఈ డిఎస్సికే అని మీరు అన్నటువంటి విధానంలో సో మీరు వయోపరిమితి మీరు పెంచట్లేదు. సో వయోపరిమితి పెంచనప్పుడు టెట్ కూడా 42 చెయ్యండి. ఎందుకనంటే అభ్యర్థులు చాలామంది నష్టపోతున్నారు. లేదు, ఈరోజు టెట్కేమో మీరు ఎంతైనా రాసుకోండి, ఎప్పటికైనా రాసుకోండి. ఈ విధానం ఎందుకు? టెట్కేమో రాయటం, డిఎస్సికేమో ఇవ్వకపోవడం, టెట్కి అవకాశం లేకుండా. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, చాలామంది అమ్మో టెట్ ఏమో రాస్తున్నారా, ఏమండి 50 ఏళ్ళు వచ్చినా, 45 వచ్చినా, 48 వచ్చినా టెట్లు రాసుకుంటున్నారు. కానీ డిఎస్సికి వచ్చేటప్పటికి ఎంత దౌర్భాగ్యం అయిపోతుంది ఇది ప్రభుత్వం ఒకసారి ఎందుకని ఆలోచించట్లా? ఇక్కడున్నటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగము మరియు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించాలి. టెట్కేమో మీరు వయోపరిమితి లేదు, కానీ డిఎస్సికి వచ్చేటప్పటికి వయోపరిమితి ఇవ్వడంతో కొన్ని లక్షల మంది జీవితాలు అనేది రోడ్డును పాలైపోయినాయి. ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు ఈ డిఎస్సికి మీరు 47 చేస్తే రాసినటువంటి టెట్టలకు ఉపయోగం ఉంటుంది. ఇది న్యాయపరమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్య, అవునా కాదా అన్నది మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, డిఎస్సికి మాకు లేనప్పుడు టెట్కి ఉపయోగం ఏముంది అంటే, మేము డబ్బులు కట్టుకుని మేము రాసుకోవాలా? మా జీవితం అంతా కూడా అంటే మేము టెట్లకే రాసుకుంటూ ఉంటుంటే డిఎస్సి ఇవ్వకుండా ఇలాగా రేపు ఇప్పుడేమో 42 నుంచి 44 చేసే అన్నారు. 2018లోనే 44 గంటా శ్రీనివాసరావు గారు 2018లోనే 44 ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో 2018 నుంచి, అంటే మీరు ఆలోచన చేయండి, 44 లేదు 42 నుంచి 44 చేసామని ఇక్కడ ఎప్పుడైతే చెబుతున్నారో అభ్యర్థుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన. ఇప్పటికైనా ప్రభుత్వం సరి చేసుకుని, ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి నిజమేనా అవునా కాదా అన్నదే మంత్రి నారా లోకేష్ గారు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లుగా 47, 48 ఇస్తే డిఎస్సికి మరియు టెట్కి విలువ ఉంటుంది. లేదు, న్యాయపరంగా వెళ్తే ఇక్కడ మాకు డిఎస్సికి అవకాశం ఇస్తామని చెప్పి డిఎస్సికి వయోపరిమితి ఇవ్వకుండా, టెట్కేమో వయోపరిమితి చెప్పకుండా, టెట్ వచ్చేటప్పటికి దాదాపుగా 50 అయినా 48 అయినా 46 అయినా రాసుకుంటున్నారు. తీరా చూస్తే టెట్ మంచి మార్కులు 140లో 130లో వచ్చినాయి. ఇప్పుడు డిఎస్సికి మేము ఎలిజిబుల్ లేకుండా పోయింది. దీనివల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డును పాలైపోయినాయని. సో దీంట్లో చాలా ప్రధానమైనటువంటి న్యాయపరమైన అంశాలైతే ఇమిడి ఉన్నాయి. సో ప్రభుత్వము ఇప్పటికైనా చక్కగా వెంటనే ఆలోచన చేసి సో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగేటట్లుగా 47, 48 ఇస్తే నిజంగా చాలా సంతోషం. లేకపోతే టెట్కి విలువ లేదు, డిఎస్సికి అంతకంటే విలువ లేనటువంటి పరిస్థితి ఇది.